ఏమని అంటే గిఫ్ట్ ఎట్ ఇచ్చాడుకో తాళి కట్టాను కదా అదే గిఫ్ట్ అంటున్నాడు పెద్దడు. కాదు అంతకంటే గిఫ్ట్ ఇంకెట్ దొరుకుతుంది. కాసేపు సైలెంట్ గా ఉండవా ప్లీజ్. పోనీ నిన్న అయిపోయింది, నిన్న ముగ్గిపోయింది అది ముడుసు. ఏంటి సార్ అది? లవ్ యూ. ఐ లవ్ యూ టూ. కుల్లి అదవా అయిపోతా అనుకోలే. 20 రూపాయలు 10 రూపాయలు పెట్టి కాకపోయినా రూపాయి చాక్లెట్ అని కొనేసి ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ సో మచ్. ఒక 5 years అయ్యాక మంచిగా ఒక బేబీని కనీసం అనుకో మీ మమ్మీ చేతులు పెట్టేద్దాం. చిన్న వాళ్ళందరూ నా వీడియోలు తీసి స్క్రోల్ చేసేస్తున్నాను నన్ను ఎందుకో మరి. సో ఏం మాట్లాడతావు నువ్వు? ముద్దు పెట్టున్నా అన్న. బాబే సిగ్గేస్తుంది బాబు. సో ఎవరున్నా లేకపోయినా నాకు మా ఆయన అంటూ ఉంటే చాలు. సో ఇంకా నా ఫ్యామిలీ అయితే నాకు లేరు అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. మా ఇంట్లో ఉన్న రానియే, మా అత్తారింట్లో ఉన్న రానియే, కానీ మా ఆయన గుండెల్లో ఉంటే మరి ఏటో తెలీదు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ మన వైబ్. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను చాలా బాధపడుతున్నాను తెలుసా గైస్. ఎందుకంటే వీడు ఏంటి నటిస్తున్నావు సరే గాని వీడు ఇంత అదోలా తయారవుతారు అనుకోలేదు. సో ఏంటంటే మ్యాటర్ లవర్స్ డే వస్తుంది తెలుసు, వ్యాలెన్స్ డే. సరే వ్యాలెన్స్ డే సారీ. సో మరి ఏటిచ్చు నాకు ప్రపోజ్ చేయలేదు. చాక్లెట్ చేయలేదు. నైట్ 12 గంటలకు ఫస్ట్ ప్రపోజ్ చేసింది నేను. హ్యాపీ ప్రపోజ్ డే అనా? అలాగా అంటే గిఫ్ట్ ఇవ్వాలి. పోనీ చాక్లెట్ ఏటిచ్చు? సో గైస్ ఏమనంటే కాదు ఆగకు. సో ఏమనంటే గిఫ్ట్ ఎట్ ఇచ్చాడుకో తాళి కట్టాను కదా అదే గిఫ్ట్ అంటున్నాడు పెద్దడు. కాదు అంతకంటే గిఫ్ట్ ఇంకెట్ దొరుకుతుంది. కాసేపు సైలెంట్ గా ఉండవా ప్లీజ్. సో చాక్లెట్ ఎందుకు ఇవ్వలే? కరిగిపోతుంది వాడిని చాక్లెట్. ఇంకండి ఇలాంటి చెత్త మాటలను ఆడుతున్నాడు. చాక్లెట్ ఇమ్మంటే నిన్న కావాలని నాతో గొడవ పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఈ రోజు మార్నింగ్ వచ్చి సరే తిరగడానికి వెళ్ళిపోయాను. ఇప్పుడు పోనీ నిన్న అయిపోయింది, నిన్న ముగ్గిపోయింది అది ముడుసు. ఏంటి సార్ అది? అదే ముగింపు అయిపోయింది. సో ఈ రోజు మార్నింగ్ 30 డే కాబట్టి సో ఈ రోజైనా నాకు 30 పేరు కొనాలి కదా. కనీసం చిన్నది అమ్మా, చిన్నది కాకపోయినా పెద్దది కాదు, సారీ పెద్దది కాకపోయినా చిన్నదైనా కొనాలి కదా. అది లేదు ఇది లేదు. ఇంట్లోనే ఎవరికి? చాలా ఎక్కువ చేస్తున్నావు మరి, ఇంకా తగ్గించుకో. ఐ లవ్ యూ టూ. సరే అది కాదు, చాక్లెట్ డే కి ఎందుకు చాక్లెట్ కొనలేదు. సో గైస్ చూడండి గైస్, వీడి కావాలని ఇంత కుల్లి అదవా అయిపోతా అనుకోలే. 20 రూపాయలు 10 రూపాయలు పెట్టి కాకపోయినా రూపాయి చాక్లెట్ అని కొనేసి ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అంటే వీడికి ముందే తెలుసు వీడియో చేస్తున్నామని. సో అందుకని ఇప్పుడు చాక్లెట్ కావాలని ఇస్తున్నాడు. కావాలని ఎత్తున్నాను కదా. నిన్నంత లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది గైస్ చెప్పు. నిన్నంత లేదంటే నిన్న ఇద్ద మనిషి ఉంచాను. నువ్వు అసలు నాతో గొడవ. ఇది నిన్నది కాదు, ఫ్రిడ్జ్ లో కూడా పెట్టలేదు నిన్నది. కొన్నాను మరి నిన్నద్దామన్నా, నిన్న కొందామనుకున్నా. వీడికి అబద్ధాలు ఆడడం కూడా రావట్లేదు, నెట్టిస్తామని జీవిస్తున్నాడు. సరే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేము ఒక హౌస్ తీసుకున్నాం. సో ఇల్లు తీసుకున్నాం. సో ఆ ఇంట్లో మేము మాత్రం అంటే సో మేమిద్దరమే ఉంటాం, ఇంకెవరితో ఉండట్లే కలిసి. సో ఏంటంటే మ్యాటర్, ఇప్పుడు ఇల్లు తీసుకున్నామంటే పర్సనల్ గా చాలా మట్టుకు ఖర్చులు అవుతాయి కదా. సో నవ్వుతావు ఎందుకు వీడియో చేస్తుంటే? ఏదో తడబడతాను అప్పుడప్పుడు. సో పర్సనల్ గా ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. సో వీడేంటంటే కనీసము డ్యూటీకి వెళ్ళడం అలా చెయ్యాలి కదా గైస్. ఇప్పుడు అప్పటి వరకు వెళ్ళేవాడు, స్విగ్గీకి వెళ్ళేవాడు. ఇప్పుడు నాకు డ్యూటీకి వెళ్ళాలని లేదు ఇప్పుడు. సో నన్నైనా జాయిన్ చేయి. నువ్వెందుకు వెళ్తా? నేనుగా. మరి నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను. ఎప్పుడు? వెళ్తాను. ఎప్పుడు? అప్పుడే
అవే ఎక్స్ట్రా తగ్గించుకుని నీట్ గా చెప్పు సమాధానం. సో వెళ్తాను అంటున్నాడు గాయస్. అందుకే ఏంటనుకుంటున్నా అంటే నేను ఏదైనా జాబ్ చూద్దామని. మీకు ఎవరైనా ఏదైనా జాబ్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను జాబ్ కావాలంటే. సో నేను అమ్మాయిని ఇస్తాను ఎవరైనా. సో ఇది కాదు నాన్న, నీట్ గా జాబ్ చెయ్యి. ఒక 5 years అయ్యాక మంచిగా ఒక బేబీని కనీసం అనుకో, మీ మమ్మీ చేతులు పెట్టేద్దాం. మా అమ్మ పేరు ఎట్టించుకుందాం పాప అయితే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మ్యాటర్, ఈరోజు 30 డే కదా, 30 పేరు కొనలేదే. ఈవినింగ్ కొంతలే నీకు టైం అయిపోయింది. ఈవినింగ్ ఎంత 5:30 కదా అయింది. లేదు టైం అయిపోయింది. సో 5:30 అవుతుంది కదా, టైం అయిపోయింది. 7:30 కొంటాం. ఓకే సో బీచ్ కి రాను నేను, ఎందుకంటే బీచ్ లో నన్ను అందరూ చూసి చిన్న వాళ్ళందరూ నా వీడియోలు తీసి స్ట్రోల్ చేసేస్తున్నాను నన్ను ఎందుకు మరి. సో ఏంటంటే మ్యాటర్, ప్రపోజ్ చేయొచ్చు కదా. ప్రపోజ్ రోజు నాకు అలాగా ప్రపోజ్ చేయలేదు కదా. సో గైస్ చూద్దాం ఎలా ప్రపోజ్. నేనైతే నీకేమిచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ఇది రావట్లే వచ్చింది. సో గైస్ చూడండి, పెద్ద మొక్క వచ్చింది. ఇదిగో ఐ లవ్ యూ. సో గైస్ ఏంటంటే మ్యాటర్, మా లైఫ్ అయితే చాలా బాగుంది. ఎక్స్ట్రా చెక్ విను. సో ఏంటంటే పెళ్లి చేసుకున్నాం, చాలా ప్రాబ్లమ్స్ పడ్డాం. చెప్పేది విను పూర్తిగా వీడియోలో. సో ఏంటంటే గైస్ మ్యాటర్, నెక్స్ట్ మంత్ మా హస్బెండ్ బర్త్డే. సో ఎవరైనా రావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, మా ఇంటికి పిలుస్తాను, బర్త్డే పార్టీ కూడా ఇస్తాను. కాకపోతే ఏంటంటే సో అందరూ నాకు బ్రదర్సే, అలా చూడక అన్నయ్యలు తమ్ముళ్ళే. సో నెక్స్ట్ మంత్ మా ఆయన బర్త్డే కాబట్టి మా ఆయనకి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, కానీ అది ఇప్పుడు కాదు, చెప్తాను ఒక రోజు అన్న రోజు. ఆ రోజు పక్క వీడియో కొట్టి మరి చూపిస్తాను, మీ అందరికీ చూపించాకే వాడికి చూపిస్తాను. సర్ప్రైజ్. ఏంటి నువ్వు డబుల్ మీనింగ్ గా మాట్లాడుతున్నావు? ఒక ముద్దు పెట్టి ఇక్కడ పెట్టవా? చూడండి అమ్మాయి ముద్దు అడుగుతుంది, పెట్టట్లే, కానీ ఇంకెవరికైనా అడ్డమంటే పెడతాడు. ముద్దు పెట్టున్నా అన్న. బాబే సిగ్గేస్తుంది బాబు. సో ఏంటంటే మ్యాటరు చెప్పు. ఏం లేదు, నెక్స్ట్ మంత్ మా ఆయన బర్త్డే కాబట్టి 8 గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. సో నీకేం కావాలి నాన్న? అంటే మా ఇద్దరు పరిచయం అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే. సో నీకేం కావాలి? వ్యాలెన్స్ డే కూడా వస్తుంది కదా, అది కూడా ఫస్టే. సో ఏం కావాలి చెప్పు నాన్న. వ్యాలెన్స్ డేకి ఏం కావాలి, బర్త్డేకి ఏం కావాలి? నా బర్త్డేకి నేను అడుగుతాను, నేను ముందు నీ బర్త్డేకి చెప్పు. అయ్యో ఎక్కడ నేర్చుకున్నావా వీడియోలు చూసి? నాకు వీడియోలు చూడు. రోజు నైట్ టైం యూట్యూబ్ లో వీడియోస్ చూస్తాడు, ఎవరెవరియో కపుల్స్ సో కపుల్స్ వే చూస్తాడు. అవన్నీ ప్రిపేర్ అయ్యి చూసుకోలేము, నేను ఒక వీడియోలు చూసుకోవడం మాట్లాడుతున్నా. పెద్ద ఇతను మ్యాన్ కదా, ఎక్స్ట్రా చేయకవయ్యా. సరే ఏంటి మరి, ఏంటి చెప్పు నాన్న, చెప్పు. నీకు ఏ గిఫ్ట్ కాదు, ఎంత రేట్ అయినా పర్లేదు చెప్పు. నాకు బండి కావాలంటే ఏ బండి? అంటే బోల్డ్ ఉంటాయి కదా, డ్యూక్ అని అలా. డ్యూకే అయితే జాబ్ చెయ్యు, నువ్వు జాబ్ చెయ్యి, కొంటాను. అదే నేను కొనుక్కున్నాను కదా, నువ్వు కొన్నట్టు అలాగ. సో గైస్ డ్యూక్ కొనమని చెప్పి అడుగుతున్నాడు. అది బర్త్డేకా వ్యాలెన్స్ డేకా? నీ ఇష్టం, ఎప్పుడు ఇచ్చినా పర్లేదు. సో నా ఇష్టం అంట, ఎప్పుడు ఇచ్చినా. సో ఏంటంటే మ్యాటర్, వీడి డ్యూటీకి వెళ్తే వీడి డబ్బులతో నేను సేవ్ చేసి దాచుకొని అప్పుడు వీడికి కొంటాను, నేను కొనుక్కోకుండా. ఇంకా అంటే చిన్న పప్పులు మా ఆయన నాకు చాక్లెట్ ఇచ్చాడు చూడండి. అందరూ నన్ను ఇచ్చుకుంటే నాకు ఏదో ఇచ్చిన, మేము అంతా రివర్స్ మనుషులు, అంతే కదా. సో ఏంటంటే మ్యాటర్ లాస్ట్ ఏంటంటే మా ఆయనకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. సో ఎవరున్నా లేకపోయినా నాకు మా ఆయన అంటూ ఉంటే చాలు. సో ఇంకా నా ఫ్యామిలీ అయితే నాకు లేరు అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఉన్నారు, బట్ ఇంక వాళ్ళు ఎప్పటికీ పొంగించేస్తున్నా, నాకు అర్థం కావట్లేదు. పొంగించట్లేదు నాన్న, నిజమే చెప్తున్నా.
నిజం చెప్పు, నాకు ఎవరున్నారు నువ్వు తప్ప. నేను సో మా ఆయన ఫ్యామిలీ అంటూ ఉన్నారు, బట్ వాళ్ళందరూ నాకు వద్దు. మా ఆయన ఒకడు ఉంటే చాలు, మా అత్తమ్మ ఒకటి. అంటే మనం మార్నింగ్ 12కి 1కి లెగిస్తాము, కాకపోతే ఏమన్నదు. ఆఫీసులో ఉంటాం మనం. నేను మా ఇంట్లో ఉన్న రానియే, మా అత్తారి ఇంట్లో ఉన్న రానియే, కానీ మా ఆయన గుండెల్లో ఉంటే మరి ఏటో తెలీదు, అప్పుడప్పుడు గుచ్చుకుంటాయి. నా సో గుండెల్లో ఏంటంటే ఉన్నది పెద్ద diamond. పాపం గైస్, మా ఆయనకి జలుబు చేసింది. సో వాడి జలుబు నాకు కూడా వచ్చేసింది. డైలీ ఐస్ క్రీమ్ కొనిపించి ఎత్తుతే మరి ఇంకేటో నా ఐస్ క్రీమ్ రోజు వాడు తినేస్తున్నా నాకని తెచ్చి. ఎంగిలే పడదు నాకు నీ ఎంగిలే. అయితే నన్ను వదిలే. నిన్నెందుకు వదిలేస్తా? సర్లే కానీ ఏమైనా రొమాంటిక్ గా చెప్పొచ్చు కదా నా కోసం. అడుక్కుంటున్నాను అనుకుంటున్నావు కదా, చెప్పు పర్లేదు, బయట చెప్పాను. వద్దులే, జలుబు చేసింది ఇప్పుడు వద్దు. నేను ముద్దు పెట్టమల్లే. నాకు ముద్దే కావాలి. అయితే నువ్వు సరే ప్రతిసారి నేను పెట్టలే బాబు. సో గైస్, మా ఆయన్ని ముద్దు అడుగుతున్నాడు. ఏంటి ఈరోజు ఎప్పుడు లేదు ఇంత రొమాంటిక్ గా, ఎవరు అంటే మా ఆయనతో ఏ అమ్మాయి మెసేజ్ చేయనంత ఉంది. సో అందుకే ఈరోజు మనకి పడితే అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు. కొంచెం గుండెల్లో రాయి పడిపోతుంది గైస్. ఎక్కడ ఏది మ్యాటర్ ఏంటంటే, ఇకపై మేము మంచిగా లవ్ కంటెంట్లు కొడతామని చెప్పాలి. లవ్ కంటెంట్లు కొడదాం అనుకుంటున్నా. సో మా ఆయన మరి కరుణిస్తే అలాంటి వీడియోస్ అవుతాయి. నాతో ఏ గొడవ ఆడకుండా ఉంటే మంచిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సో తోటి సో నాన్న ఐఎమ్ సారీ. ఆ రోజు మేమైతే అంటే ఎలా చెప్తారంటే, నన్ను అయితే అడుగుతున్నారు గాయస్, విడిపోయారంట, అసలు ఏంటి నువ్వేట అనుకుంటున్నావు, అమ్మాయి జీవితంతో అలాగనే ఆడుకుంటావు అని చాలా మంది అడుగుతున్నారు. నాకెందుకు అసలు అమ్మాయిలకు ఉన్న వాల్యూ అంతే, మరి value అంతే. అలాగే అడుగుతారు. నువ్వు తప్పు చేసినా చేయకపోయి నీది తప్పు. తప్పు అసలు నాది లేదు గాయస్. ఎలాంటి నమ్మకం గైస్, ఇంకెకపై నుంచి మంచిగా అంటే చాలా హ్యాపీగా అందరికీ నవ్వించినట్టు సో మంచిగా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం. సో సపోర్ట్ చెయ్యండి. ఏంటంటే మ్యాటర్, అసలైన మ్యాటర్ చెప్దాం. అసలు చెప్పాల్సింది మర్చిపోయి అన్నీ చెప్పేస్తున్నాను. నువ్వు లేకపోతే యూట్యూబ్ నాకు సపోర్ట్ చేస్తుంది, నువ్వు ఉండబట్టే కదా. నువ్వు లేనిది నేను లేను నాన్న, కాదా చెప్పు, నిజం కాదా? అమ్మో నిజమే కదా గైస్, మా ఇల్లు లేనిది నేను ఉన్నానా? వాడి వల్ల ఇంత సపోర్ట్, మా ఇంట్లో ఇన్ని గొడవలైనా ఏమైనా ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంటే ఒక అమ్మాయికి సపోర్టింగ్ అంటూ ఒక బ్రదర్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ అవ్వచ్చు, కానీ నా సపోర్టింగ్ అయితే మా అన్నయ్య తర్వాత అయితే మా ఆయనే. సో ఇంత సపోర్ట్ చేసే మా ఆయనకి, మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీకి సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే, ఇలా ఎప్పుడు ఇలాగే ఉండిపోను అన్న, గొడవలు ఆడక నాతో. నువ్వే గొడవలు చేస్తున్నావు ప్రతిదానికంటే నువ్వు చేసాబట్టి నేను ప్రతిదానికి తీస్తున్నా. నాకు నచ్చదని తెలుసు, ఒక అమ్మాయికి లైక్ కొట్టినా, ఒక అమ్మాయితో. సో గైస్, నార్మల్ గా ఒక అమ్మాయి మెసేజ్ చేస్తే అది తన ఫ్రెండ్ అనుకో, రిప్లై ఇచ్చేస్తాడు వెంటనే. సో ఏంటంటే మ్యాటర్, సో ఇకపై మంచి వీడియోలు వస్తాయి. ఏమైనా మా అంటే సారీ, ఐ మీన్ తప్పుగా ఏమైనా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. ఇకపై లవ్ కంటెంట్స్ వస్తే ఇలా సపోర్ట్ చేయండి. సో ఓకే, బాయ్.